పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరుచున్నాం ప్రభా. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం అయ్యా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. పూర్వకాలం ప్రవక్తలు ఉంటా పలికించిన మాటలు, క్రీస్తుని గురించిన భవిష్యత్ వాక్కులు అయ్యా, కొన్ని నెరవేరాయి, కొన్ని నెరవేరవలసినవి ఉన్నాయి. ఆ యొక్క వచనాలను, ఆ యొక్క లేఖనాలను అవి ఎందు నిమిత్తం, ఏ సందర్భం నిమిత్తం పలికాయో అయ్యా, మరి వాటిని బట్టి మేము ఏం నేర్చుకోవాలో అయ్యా, మీరు మాట్లాడిన మాటలేమిటో, భక్తులు మాట్లాడిన మాటలేమిటో అయ్యా, మీతో భక్తులు తెలియజేసినటువంటి ఉత్తరాలేమిటో, మీరు సెలవిచ్చినటువంటి ప్రత్యుత్తరాలేమిటో, ప్రతి వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిగ్రహించి ప్రభా మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. కృపాసత్య సంపూర్ణుడిగా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు. చేరి వచ్చిన ఆత్మబిడ్డలను బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారు అనేక మంది ఉన్నారు అయ్యా. ఆదివారం వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస ప్రార్థనలోనికి నేను వెళ్ళాలి, ప్రార్థనలో బలపడాలి, ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఉండటం ద్వారా నా కుటుంబానికి దీవెన, నా కుటుంబానికి ఆశీర్వాదమని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. అలనాడు ఉపవాస ప్రార్థనలో పాల్గొని అయ్యా ఎంతోమంది రాజ్యాలను జయించారు, ఉరికంబాల నుంచి తప్పించబడ్డారు, సింహాల బోన్ నుంచి తప్పించబడ్డారు, అగ్నిగుండం నుంచి తప్పించబడ్డారు. ప్రార్థన అనేక మందిని ప్రభా అయ్యా మరణాకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించింది. అయ్యా ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా కృపామనిష్టి సంఘ బిడ్డలందరికీ కూడా హృదయంలో ఒక గద్దింపు, ఒక హెచ్చరిక, ఒక ఆలోచన వారికి దయచేయండి ప్రభా. కుటుంబాలతో సన్నిధికి రావటానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో మోకాళ్ళుని అయ్యా నీ మాట వినుట ఎంతో శ్రేష్టమని మేలని యోబు గ్రంథంలో రాయబడింది ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ప్రతి మోకాలు వంగాలని అయ్యా, ప్రతి నాలుక నేను స్తుతించాలని లేఖనం సెలవిస్తుంది ప్రభా. అటు కృపా భాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని ఈ సమయంలో సిద్ధపరచబడిన వాక్య భాగాన్ని నా శరీర ప్రాణాత్మ హస్తలుగా అప్పగిస్తుండగా మీరే మీ యొక్క ఆత్మాభిషేకంతో నింపి నాకును మాకును కావలసిన ఆత్మీయ ఆహారము దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి శనివారం కీర్తనల ధ్యానాంశాన్ని మనం కలిగి ఉన్నాం. కీర్తనలు ధ్యానం చేస్తున్నాం. మీరు గమనించారో లేదో, ఏ పుస్తకాన్నైనా యోబు గ్రంథం లేదా పలానా యెషయా గ్రంథం అని ఉచ్చరిస్తారు, కానీ కీర్తనల విషయానికి వచ్చేసరికి గ్రంథం అనొచ్చు. కానీ ఎక్కువగా దైవజనులు ఏమని మాట్లాడతారంటే 1వ కీర్తన, 2వ కీర్తన అని మాత్రమే అంటారు. కీర్తన అనగా పాట, కీర్తన అనగా దేవుణ్ణి స్తుతించేటటువంటి ఒక పాట. కాబట్టి మరి ఈ పాటల రూపంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు దేవుడే మాట్లాడారు, కొన్ని విషయాలు భక్తులు మాట్లాడారు. అనేకమైనటువంటి విషయాలు ఈ కీర్తనలో మనం నేర్చుకోబోతున్నాం. గత శనివారం 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు 7వ వచనం నుంచి ఆఖరి వచనం దాకా ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ మనం ధ్యానం చేయబోతున్నాం. అందరూ తీశారు కదా. 2వ కీర్తన 7వ వచనం. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఈ చదవబడినటువంటి వచనం ఎవరితో మాట్లాడుతున్నారంటే స్వయంగా అభిషిక్తుడైనటువంటి దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఈ 2వ మాటగా చెప్పినటువంటి మాట ప్రకారం నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనెను. ఈ వచనం కూడా మనం ఆలోచన చేస్తే అభిషిక్తుడైన క్రీస్తు ప్రభుల వారి గురించి ఈ మాట రాయబడడం జరిగింది. ఈ మాటను ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడే కుమారునితో మాట్లాడుతున్నాడు. మరి కుమారుడు దేవుడు కాదా? అనేకమైన విషయాలు మీకు చెప్తూ వస్తున్నాను. కుమారుడు కూడా దేవుడే. కొన్ని సందర్భాల్లో ఆయన కుమారుడుగా, కొన్ని సందర్భాల్లో ఆయన పరిశుద్ధాత్మగా, కొన్ని సందర్భాల్లో ప్రవక్తగా, కొన్ని సందర్భాల్లో ప్రధాన యాజకుడిగా, కొన్ని సందర్భాల్లో మెల్కీసెదెకుకు ఆయన్ని పోల్చి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ వచనంలో దేవుడే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. కాబట్టి కన్నది తండ్రి కాబట్టి, పుట్టింది కుమారుడు కాబట్టి, మరి కుమారుడు గొప్పవాడు కాదని అనేక మంది అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నేడు నిన్ను కని ఉన్నాను అనేటటువంటి మాట ఏ సమయానికి,
ఏ సందర్భానికి ఆపాదించింది అనేది మనకి స్పష్టమైతే అప్పుడు మనకు అర్థమైపోతాయి. యేసు ప్రభుల వారు పుట్టినవాడా లేకపోతే ఆయనకు తనకు తానుగా కలిగినవాడా అనేది. ఈ వచనాన్ని ఎత్తిపట్టే చాలా మంది బోధకులు కొంచెం పొరపడుతున్నారు. కాబట్టి మనం ఆలోచించాలి, ఇది జగత్తు పునాది వేయబడక ముందు వచనమో లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు కన్య మరియ గర్భాన పుట్టినప్పుడు సంబంధించిన వచనమో కానే కాదు. మనం అనుకుంటాం నేడు నిన్ను కన్య ఉన్నాను అనే మాట ఒకవేళ కన్య మరియ గర్భాన పుట్టినప్పుడు ఏమండి ఈ వచనానికి సంబంధించిందేమో అని అనుకుంటాం మనం చదివినప్పుడు సహజంగా. కానీ ఈ వచనాన్ని ఎత్తిపెట్టి ఎవరు రాశారయ్యా అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారే పౌలు గారు రాశారండి. ఆ పౌలు గారు రాసినటువంటి వచనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఇప్పుడు నిన్ను కని ఉన్నాను అనే ఈ పదాన్ని ఏ సందర్భానికి ఆపాదించబడిందో మనం అర్థం చేసుకోవచ్చు. చూద్దామండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 32వ వచనం నుంచి నేను చదువుతాను. చాలా విషయాలు ఉన్నాయి. 32వ వచనం నుంచి 116వ పేజీ అందరూ తీయండి. ఒక్కొక్క వచనం మీకు అర్థం కావాలి కాబట్టి ఆలస్యమైన పర్లేదు కానీ కొంచెం నెమ్మదిగా ధ్యానం చేద్దాం. 32వ వచనం. దేవుడు యేసును లేపి, దేవుడు ఏం చేశారంట? యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కంటినని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, నేడు నిన్ను కని ఉన్నాను అని ఈ మాటని జగత్తు పునాది వేయబడక ముందుకు సంబంధించిందో, కన్య మరియ గర్భాన పుట్టినప్పుడు సంబంధించిందో, ఆయన పునరుద్ధానుడి తిరిగి లేచిన తర్వాత సంబంధించిందో ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన మాటే. అయితే దేవుడు యేసును లేపి అంటే క్రీస్తు పునరుద్ధానానికి సంబంధించినటువంటి వచనం అన్నమాట ఇది. అంతేనండి. అబ్రహాము గారు ఉన్నారండి, ఇస్సాకును కట్టెల పైన పెట్టేశారండి. మృతుల్లో నుంచి మరలా అబ్రహాము తన కుమారుని ఏం చేసుకున్నాడు? పొందుకున్నాడు. అక్కడ పడుకోబెట్టిన తర్వాత బలి ఇచ్చేసినట్టే. ఆల్మోస్ట్ 99.9% కత్తెత్తేసాడు. అబ్రహామా ఆగు, ఇందువలన నీవు దేవునికి భయపడేవాడు అని నేను ఎరుగుదును. అక్కడ ఇస్సాకుకు బలిగా ఎవరు అర్పించబడ్డారంటే అక్కడ ఒక గొర్రె పిల్ల అర్పించడం జరిగింది. అయితే ఇస్సాకుని మృతులలో నుంచి మరలా అబ్రహాం ఏ విధంగా పొందుకున్నాడో 1. 2, నేను 91లో పుట్టాను శారీరకంగా, కానీ ఇప్పుడు ఆత్మీయంగా నా పుట్టినరోజు ఎప్పుడు? నేను ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం తీసుకున్నానో అది పునర్జన్మ. అది నా పుట్టినరోజు ఆత్మీయంగా. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత దేవుడు యేసుని ఏం చేశారంట? లేపి. ఆ సందర్భంలో పౌలు గారు 2వ కీర్తన 7వ వచనాన్ని ఎందుకు ఎత్తి పెట్టుకొచ్చారు? అదిగదుగు దేవుడు చెప్పాడు, నేను నిన్ను కని ఉన్నాను. ఈ విధంగా అబ్రహాం ఏ విధంగా తన కుమారుని మృతుల్లోంచి మరలా పొందాడో, అలాగే దేవాది దేవుడు కూడా యేసుని లేపి ఇదిగో ఆయన్ని మృతులలో నుంచి మరలా సజీవంగా లేపుకున్నాడు. కాబట్టి యేసు ప్రభుల వారిని ఆయన కనేను అనే మాటని అనే ఆ పదజాలాన్ని ఉచ్చరించడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. అంతేగాని ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, తర్వాత యేసు ప్రభులు వారు పుట్టారు అనేది వాస్తవికం కాదండి. చాలా మంది అలా బోధిస్తున్నారు. కాబట్టి ఈ వచ్చిన మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. నేను చెప్పినా కూడా మీరు నమ్మేయడానికి వీల్లేదు. మీరు కూడా నిజమే, 2వ కీర్తన 7వ వచనం స్పష్టంగా ఉంది కదండి ఇక్కడ అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. చక్కగా ఆ అధ్యాయాన్ని పరిచయం చేస్తూ అది పలానా సందర్భంలో ఈ మాట ఉంది కదా. ఈ విధంగా దేవుడు యేసు ప్రభుల వారిని కన్నారు. ఏ విధంగా? పునరుద్ధాన మూలముగా. ఆ వచనం ఈ సందర్భానికి సంబంధించింది. ఓకే, ఇది క్లియర్ అయిపోయింది. మరి ఒక వచనాన్ని చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం. రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మొదటి నుంచి చదువుతాను. యేసుక్రీస్తు దాసుడును, చదవండి, పిలువబడిన వాడును
దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయనిది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. ఏమని? ఇదిగో, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈ ఒక్క మాట చాలండి. అసలు 2వ కీర్తన 7వ వచనంలో రాయబడినటువంటి మాట, నేను నిన్ను కని ఉన్నాను అనేటటువంటి మాట. అంటే యేసుక్రీస్తు ప్రభులారు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే దేవుడే, అంతే కదండి, వేరు కాదు. నేను దేవుని కుమారుడు అని చెప్పుకోవటం వల్లే కదండి యేసు ప్రభులను రాళ్ళతో కూడా చంపారు. నువ్వు మనుషులు వేయండి దేవుడిని అని చెప్పుకున్నావు అని రాళ్ళతో కూడా చూచారు. ఇక్కడ శరీరమును బట్టి చూస్తే ఏమంటే దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిన. ఇంక ఎంతమంది ఎన్ని విధాలుగా బురదేస్తే ఆ విషయాలన్నీ పక్కన పెట్టాడు. బురదే మచ్చలు అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఎవరో మన మీద బురద జల్లినంత మాత్రాన ఏమండి మన నీతి కాకుండా పోద్దా? మన యథార్థత కాకుండా పోద్దా? దేవుడు కాకుండా పోతారా? ఏమంటే నలుగురు కలిసి నందిని పంది అంటే నంది పంది అయిపోద్దా? కాబట్టి గమనించాలి, క్రీస్తు ప్రభులు వారు దేవుని కుమారుడిగా నిరూపించబడ్డారు. ఆయన సజీవుడై తిరిగి లేవకపోతే ఈ రోజున మన ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు, ఆయన మనం ఆరాధించేవాళ్ళం కాదు. ఇంకా ఆయనలో గొప్పతనం ఏముంది? చాలా మంది యేసయ్య పుట్టుక గొప్పదంటారు. నేను కాదన్న చెప్పను, కానీ ఆయన పుట్టుక కంటే ఆయన మరణం గొప్పది. ఆయన మరణం కంటే ఆయన పునరుద్ధానం గొప్పది. ఎందుకంటే ఆయన పుట్టి పాపల కోసం మన కోసం మరణించకపోతే ఆయన జన్మకు విలువ ఉండేది కాదు. మరణించిన ఆయన తిరిగి లేవకపోతే ముందు జరిగినటువంటి రెండింటికి కూడా విలువ ఉండేది కానే కాదు. ఎందుకంటే అందరూ పుడుతున్నారు, అందరూ చనిపోతున్నారు. అలాగే ఆయన కూడా పుట్టి చనిపోతే గొప్పతనం ఏముంటది? ఆయన మనలాగానే మనుషుడు అని భావించేవాళ్ళం. కానీ ఆయన చెప్పినట్టుగానే ఈ దేవాలయం పడగొట్టండి, 3వ దినాన లేపుతాను. అందరూ అనుకున్నారు ఇటుక ఇసుక సిమెంట్తో కట్టబడిన దేవాలయం అనుకున్నారు. కానీ ఆయన తన దేహమును గురించి ఆ మాట చెప్పారని తర్వాత కూడా ఆ వచనాల్లో రాయబడారు. ఆయన్ని పడగొట్టారు, ఆయన శిలువ మీద వేసి ఆయన చంపారు. ఆయన 3వ దినాన చెప్పినట్టుగానే లేచారు, నిరూపించబడ్డారు ఆయన దేవుని కుమారుడిగా. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనం, నీవు నా కుమారుడివి, నేడు నిన్ను కని ఉన్నాను అని. అసలు యేసుక్రీస్తు దేవది దేవుడు దేవదూతల గురించి ఎప్పుడైనా అన్నారా? పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు దానియేలు కావచ్చు, లేకపోతే ఇంకోహలు కావచ్చు ఎవరి గురించైనా ఈ మాట దేవాది దేవుడు పలికారు? అసలు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఎలయనగా నీవు నా కుమారుడువు. అద్దుగో 2వ కీర్తన 7వ వచనంలో ఉన్న మాటని అపోస్తుల కార్యాల్లో పౌలు గారు ఎత్తి చెప్పి రాశారు. ఇక్కడ హెబ్రీ పత్రిక కూడా పౌలు గారు రాశారని పండితుల అభిప్రాయం. ఇక్కడ ఈ 5వ వచనంలో కూడా ఎలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడై ఉండుననియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనాను చెప్పేనా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే ఇంకెన్ని ఆధారాలు ఇవ్వాలి చెప్పండి? ఇంతకుముందు ఒక ఆధారం, ఇప్పుడు ఒక ఆధారం. యేసు తానే దేవుని కుమారుడు అని చెప్పుకున్నప్పుడు రాళ్లతో కొట్ట చూశారు యూదులు. ఎందుకు వాళ్ళకి అంత కోపం వచ్చింది తెలుసండి? ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. ఒకవేళ ఎవరైనా దేవుడిని అంటే రాళ్ళతో కూడా చంపాలి, అది ధర్మశాస్త్రం. వాళ్ళు ఊరికినే రాళ్ళతో కొట్టి చంపాలని చూడలా, అది ధర్మశాస్త్రం. ఎవరైనా వచ్చి నేను దేవుడిని అంటే వాళ్ళని రాళ్ళతో కూడా చంపేస్తారు. ఇప్పుడు యేసు ప్రభువు వారు వచ్చి నేను దేవుని కుమారుని అంటున్నారు. వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకున్నారు, కానీ దానిలోని అంతరార్థాన్ని గమనించి ఆయన మెస్సయ్యగా వస్తారు కదా, ప్రవక్తలు చెప్పారు కదా, లేఖనాలు చెప్పబడ్డాయి కదా, లేఖనాల నెరవేర్పు దేవుడే కుమారుడు ఈ భూమి మీదకి వచ్చారన్న సంగతిని గ్రహించలేకపోయారు. కానీ వాస్తవికంగా చూస్తే నిజంగా దేవుడు ఒక్కడే.
ఇప్పుడు నేను ముగ్గురు అన్నాను అనుకో, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాను అనుకో, దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి బహుదేవతారాధన అనేది దేవుడు సహించలేంది. అందుకనే కదండి అమాలేకులు కావచ్చు, పెరిజ్జీలు కావచ్చు, ఇవ్వీలు కావచ్చు, వాళ్ళందరూ బహుదేవతారాధన చేశారు కాబట్టే కదా వాళ్ళని వెళ్ళగొట్టింది. ఎందుకు దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టాడు? ఇజ్రాయేలు ప్రజలు ఎందుకు అక్కడ చేర్చాడు? వాళ్ళందరూ హేయమైన కార్యాలు చేశారు కాబట్టి. మీరు ఆ కార్యాలు చేయొద్దంటే వీళ్ళు కూడా ఏ చేశారు, అందుకని వీళ్ళని మళ్ళీ దేవుడు బబులోనుగా అప్పగించాడు. సరే, ఇప్పుడు నా సబ్జెక్ట్ ఏంటంటే 2వ కీర్తన 7వ వచనం, నేడు నిన్ను కనియున్నాను అనే మాట దూతలతో ఎప్పుడైనా దేవుడు చెప్పాడా? చెప్పలా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల యొక్క పునరుద్ధానమందు ఇది ఇక్కడ పైన నుంచి రాయబడినటువంటి వచనాలు కూడా మనకేం తెలియజేస్తున్నాయి? ఆయన చూడండి, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే ఎంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఎవరైనా ఎలియా ప్రవక్త గురించి కానీ, ఎలీషా ప్రవక్త గురించి కానీ, దానియేలు కానీ, పోనీ భక్తులు అనబడిన దావీదు, ఎవరైనా దేవుని కుడి పార్శ్వం ముందు కూర్చుండేనన్న మాట ఎవరి గురించైనా రాయబడి ఉందా? రాయబడలా. ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారి గురించే రాయబడింది. ఆయన తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వారు కూడా ఎవరు లేరు కదా. ఎలియా ఆరోహణం అయ్యాడు, హానోకు మరణము చూడకున్నట్లు కొనుక్కోబడ్డారు. ఇప్పుడు వాళ్ళు దేవుని కుడి పార్శ్వం ముందు కూర్చుని ఉన్నారని కొన్ని ఏమైనా రాయబడిందా? హానోకు గురించి రాయబడిందా? ఏలే గురించి రాయబడిందా? ఒక్క యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పాపం విషయంలో శుద్ధీకరణము తానే చేసి శ్రేష్టమైన నామం పొంది ఇప్పుడు మహామహుడగు దేవుని కుడి పార్శ్వం ముందు కూర్చుండడం అంటే దాని అర్థం ఏంటంటే ఆయనే దేవుడు సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, దేవునికి వాక్యం చెప్తుంది, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను. ఇది పునరుద్ధానానికి సంబంధించిన మాట. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, 179వ పేజీ అండి, భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలును అదిగో యేసునామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. నామము అనగా వాక్యము, అనగా వాక్యమే దేవుడు. అన్ని నామముల కన్నా పైనామం యేసునామం. ఇక్కడ స్వయంగా ఇంత స్పష్టంగా వాక్యం చెప్తుంటే యేసు దేవుడు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? మరొక చోట రాయబడింది మాట, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప మరి ఎవడబద్ధికుడు? ఈరోజున క్రైస్తవులలోనే చాలా మంది యేసు దేవుడు కాదు, యేసు అన్న, యేసు సహోదరుడు, ఆయన తాత, ఈయన తండ్రి, ఈయన ఈ ఏంటి వరుసలు నాకు అర్థం కాదు. దేవుడు ఒక్కడే. ఆయనే దేవుడు తనతో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనలేదు కానీ ఆయన తను రిక్తునిగా చేసుకుని శరీరుడుగా ఈ భూమి మీద మనందరి కోసం ప్రత్యక్షమయ్యాడంటే చాలా మంది నమ్మరెందుకని? అందుకని వాక్యం చెప్తుంది, నమ్మాలి. నమ్మితే, యేసును నమ్మకపోతే, ఆయన ప్రభు అని ఒప్పుకోకపోతే, ప్రభు అంటే పరిపాలకుణ్ణి ప్రభు అని అంటారు, అంతేనండి, ప్రజల పరిపాలకుణ్ణి ప్రభు అని అంటారు. దేవుడు చెప్తున్నాడు కదా, యేసే క్రీస్తుని, ఆయనే ప్రభు అని నీ నోట ఒప్పుకుని నీ హృదయమందు అంగీకరించిన యెడల నీవు రక్షింపబడదు, లేకపోతే నీకు రక్షణ లేదు. దేవునికి స్తోత్రం. యెహోవాయే దేవుడు, యేసు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదంటే మనం దేవుణ్ణి స్పష్టంగా గ్రహించలేకపోయాం. వాక్యాన్ని చక్కగా పరిపూర్ణంగా మనం గ్రహించగలగాలి. అందుకనే ప్రార్థన కూడా చేసుకోవాలి. నేను కూడా ప్రార్థన చేసుకుంటానండి, ప్రభువా, భక్తుడు చేసాడు ఈ ప్రార్థన, నీ ధర్మశాస్త్ర గ్రంథ సంగతులను గ్రహించినట్లు నా కన్నులు తెరువుమా అన్నాడు. గ్రహించడం అసాధ్యం అండి. మనం ఏదో ఆదాలపంగా ఏదో ప్రతి పుస్తకాలు పేపర్లో సపరవారు పత్రికలు చదివేసినట్టు అర్థమైపోద్దండి. పుస్తకం లోతుగా దైవజనుడు అన్నాడు, కోడి అంటే గుడ్డుని పెట్టిన తర్వాత గుడ్డును పొదిగినట్టు పొదగాలంటే ఒక్కొక్క వచ్చినాన్ని సేవకుడు. అప్పుడు ఇంత అర్థవంతమైనటువంటి విషయాలు బయటకు వస్తాయంట. సరే, దేవునికి స్తోత్రం కలుగునుగా. 7వ వచనం కంప్లీట్గా మీకు అర్థమైందండి. మీరు విన్నవాళ్ళు గ్రహించాలి,
తెలుసుకోవాలి, సత్యాన్ని వెంబడించాలి. అంత మాత్రమే కాదు, ఇతరులకు ప్రకటించాలి. ఎవరైతే సేవకులైనా సరే యేసుదేవుడు కాదని మీ దగ్గరికి వస్తే ఇదిగో ఈ వచనాలు తీసుకుని మీరు వారితో పోరాడాలి. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఇప్పుడు 8వ వచనం, 2వ కీర్తన 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇది కూడా దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా దేవుడైతే ఆయన ఎందుకు అడగాలి అనే ఒక డౌట్ మీకు రావచ్చు. గమనించాలి, సమస్త భూమియు నాదే అని దేవుడు సెలవిచ్చాడు. అయితే పరోక్షంగా ఈ భూమి ఆకాశములు సృజించింది ఆయనే. ఈ భూమి ఆకాశములకు సర్వాధికారం కలిగిన దేవుడు ఆయనే. కానీ ప్రత్యక్షంగా ఈ భూమి, ఇప్పుడు ప్రస్తుతానికి ఒకసారి యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక స్థలానికి వెళ్తున్నప్పుడు ఈ లోకాధికారి వచ్చాడని చెప్పి అక్కడ నుంచి యేసు ప్రభులు వారు తప్పించుకుని వెళ్ళిపోతారు. ఏమండి అంటే ప్రస్తుతం ఈ లోక అధికారిగా ఎవరున్నారు? సాతానుగాడు ఏలుబడి చేస్తున్నాడు. సాతాను దేవుని బిడ్డల్ని తన వైపుకి తిప్పుకుని అనేక రకాలుగా వారు ఏడుబడి చేస్తున్నాడు. అందుకని గమనించాలి, సాతాను బంధకముల నుంచి విడుదల పొందినటువంటి జనం ఆయనకు సొత్తుగా చేపట్టారు. దాని గురించి రాయబడింది ఈ మాట. యేసుక్రీస్తు ప్రభులో తన స్వరక్తాన్ని కార్చి, ఇదిగో నా బిడ్డలు కావాలి, నా బిడ్డలు మరలా నా సొత్తు కావాలి. దేవుడు మనల్ని ఆయన రక్తం ద్వారా ఆయన రక్తాన్ని క్రైదనంగా చెల్లించి వెలపెట్టి మరలా మనల్ని కొన్నాడు. ఆయనే కన్నాడు. ఆయన చేజారిపోయిన మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పుట్టిన బిడ్డకి హక్కు ఎక్కువ ఉంటుందా? దత్తపుత్రునికి హక్కు ఎక్కువ ఉంటుందా? మనందరం క్రీస్తు రక్తం ద్వారా దత్తపుత్రులుగా స్వీకరించబడిన వాళ్ళం. దేవునికి స్తోత్రం కలిగిందిగా. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోవద్దు. ఈ లోకంలో హెచ్చుతగ్గులు చూపిస్తున్నారేమో మనుషులు. ఈ లోకంలో అందాన్ని బట్టి, డబ్బును బట్టి, పరిమితిని బట్టి, అధికారాన్ని బట్టి, బలగాన్ని బట్టి ఒకవేళ హెచ్చుతగ్గులు చూపిస్తున్నారేమో, కానీ దేవునికి నువ్వేంటో తెలుసా? నేను అద్వితీయ, అంటే దత్తపుత్రులము, అద్వితీయ కుమారులు. మనం దేవుని బిడ్డలం, దేవుని రాజ్య వారసులం. ఎన్నో వచనాలు ఈ మాటలు చెప్పాలంటే. సరే, ఇప్పుడు ఈ వచనం ఎప్పుడు నెరవేర్చబడతాయా అంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క 2వ రాకడలో. ప్రకటన గ్రంథం 11:15. ప్రత్యక్షంగా పరోక్షంగా భూమికి ఆకాశానికి సర్వాధికారి సర్వసృష్టికర్త ఆయనే. కానీ ప్రకటన గ్రంథం 11:15 చూస్తే 7వ దూత బోర ఊదినప్పుడు పుట్టెను. ఈ లోక రాజ్యము, అదిగో ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఆయన యుగముల వరకు ఏలునను. చాలండి. ఈ వచనం చూసారా? నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను నీకు ఇచ్చేది. ఆయన హస్తగతం అవ్వబోయే రోజులు రాబోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభులు 2వ రాకడలో ఆకాశ మేఘారూఢుడై ఏ విధంగా మేఘముతో వెళ్ళారో ఆ విధంగా మేఘవాహనుడే వస్తాడు. వచ్చిన ఆయన ఇదిగో ఈ సమస్తము ఆయన హస్తగతం అవుతుంది. అది దీని అర్థం. తర్వాత ఇంకా అర్థం కావాలంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము కలిగిన దేవోక్తి. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. చూసారా? ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెలును. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెలుదుము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనము ఆయన త్రావులను నడుతుము అని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. అనేక జనములు ఆయనకు సొత్తవడమే కాదు, ఆ జనములకు తీర్పు తీర్చే తీర్పరిగా, మధ్యవర్తిగా ఆయనే ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తు రక్తము ద్వారా మనం అందరము విమోచింపబడిన వారమై ఆయన సొత్తుగా అయినటువంటి ప్రజలం మనం. ఇప్పుడు కీర్తన 2:9 వచ్చాయండి. ఒక్కొక్క వచనాన్ని మనం చదువుకుంటూ ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. ఇది కూడా క్రీస్తు ప్రభువు వారిని గురించిన ప్రవచనమే. 9వ వచనం, ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదు. అంటే ఇనుప దండం అంటే రాజ్యదండం, రాజ్యాధికారము ఆయన చేతిలో ఉంటుంది. ఆయన రాజ్యమును వేలతాడు. మరి ముక్క చెక్కలు చేయడం ఏంటి అంటే దీని అర్థం ఎలా చేసుకోవాలంటే, ఆ తండ్రి ఇచ్చిన వాటిని క్రీస్తు ఎందుకు నాశనం చేయాలి? నాశనం చేయడు. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, భక్తిహీనమైన రాజకీయ అధికారులని ఆయన చెల్లాచెదురు చేస్తాడు. భక్తిహీనమైన రాజ్యాధికారుల్ని ఆయన చెల్లాచెదురు చేస్తాడు.
సర్వజనులలో తిరుగుబాటు చేసే శక్తులన్నిటినీ తుత్తినీలుగా చేస్తాడు అనేది దాని అర్థం. ఆ తర్వాత ప్రపంచం అంతా ఆయన ఆధీనంలోకి వెళ్తుంది. దీన్ని రాబోయేటటువంటి అంటే జరగబోయేటటువంటి వచనాల్లో చూస్తే ప్రకటన గ్రంథం 19. ఆల్రెడీ ఇప్పుడు రేపటితో మనం బైబిల్ పూర్తి చేయబోతున్నాం. రేపటితో బైబిల్ ప్రకటన గ్రంథం ముగింపు రేపటితో చదివి ముగించబోతున్నాం పరిశుద్ధ గ్రంథం. మీ అందరూ చదివి పూర్తి చేశారో లేదో నాకు తెలియదు కానీ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండటం చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అను నామము గలవాడు. అదిగో ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ఎక్కడ కీర్తనలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్న వచనానికి చూసారా, అంచె దినములందు లేదా యుగాంతమందు క్రీస్తు యొక్క 2వ రాకడలో జరగబోయేటటువంటి దానికి ఈ వచనం లింకప్ అయి ఉంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభులు ఈ భూమి మీద పుట్టారు కదా, ఇంకా యెషయా గ్రంథంలో కీర్తనలో రాయబడిన ప్రవచనాలు అన్ని నెరవేర్చబడిపోయినాయి అనుకుంటున్నాం మనం. నెరవేర్చబడినవి కొన్ని, నెరవేర్చబడవలసినవి కొన్ని ఉన్నాయి. 12వ వచనం, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. 13వ వచనం, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. 2వ కీర్తన 9వ వచనానికి సంబంధించిన వచనాలు చూసారా, వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షమైన ఉగ్రత అను మధ్యపు త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది జరగక ముందు తెల్లగురం ఒకటి వస్తుంది, నల్లగురం ఒకటి వస్తుంది, ఎర్రగురం ఒకటి వస్తుంది. 19వ అధ్యాయం అనుకుంటే మొదటి నుంచి ఉంటాయి. అంతకుముందు అధ్యాయాల్లో ఉంటుందో కానీ అంతకుముందు అధ్యాయాల్లోనే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వరకు 2వ రాకడ ఇది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ వచనాన్ని కూడా మనం ముగించుకుందాం. ఈ వచనాన్ని బట్టి మనం ఒక మాట ఆలోచించాలి. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను. ఎక్కడంటే దివిలో ఉన్న ఆనందం. నూతన యెరూషలేము అనే పట్టణం దిగి వస్తుందంట. ఈ భూమి ఆకాశం గతించిపోతాయి, పాపంతో ఉన్నటువంటి భూమి ఆకాశం గతించిపోతాయి. కానీ నూతన యెరూషలేము అనే పట్టణం 21, 22 అధ్యాయాలు ఈరోజు నేను పూర్తిగా చదివేశాను. రేపు ఆదివారం కాదని రేపు ఈరోజే తినేశాను, అందుకని కొన్ని విషయాలు చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరలా ఒకళ్ళు చదవకపోతే పూర్తి చేయండి. మరలా జనవరి 1 నుంచి ఆదికాండం నుంచి కంటిన్యూ చేయండి. ఇలా చదువుకుంటూ వెళ్తే అనేక విషయాలు మనకు బోధపడతాయి. ఇప్పుడు 2వ కీర్తన 10వ వచనంలోకి వచ్చేయండి. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా. ఇప్పుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్న మాటలు. భూపతులారా బోధనందుడి. 11వ వచనం కూడా చదివేయండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు ఈ రాష్ట్రానికి అదే ముఖ్యమంత్రి ఉన్నారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు, ఇంకొక రాష్ట్రపతి ముఖ్యమంత్రి ఉన్నారు, మన దేశానికి ఏమంటే ప్రధాని ఉన్నాడు, ఇంకో దేశానికి అధికారులు, భూపతులు, భూరాజులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొంతకాలమే, 5 లేదా 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు, అది పోనీ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. కానీ ఇదిగో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు గురించి ముందు పై వచనాల్లో చెప్పడం మాటలు మీకు అర్థమైతే ఎప్పటికైనా మనం దేవుని పట్ల ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలంట. విశ్వాసులైనటువంటి మనకి, భక్తులమైనటువంటి మనకి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు. 3 మాటలు ఇక్కడ ప్రాముఖ్యంగా రాయబడ్డాయి: భయము, భక్తి, సంతోషం. మనం దేనికి భయపడుతున్నాం? నెంబర్ 1, మరణం అంటే భయపడతాం. ఎవరైనా పలానా వాళ్ళు చచ్చిపోయారంటే అమ్మో థు థు థు. ఎందుకని? ఆ మరణం, ఆ కీడు మనకు వచ్చేస్తుంది. భయం. మరణం అంటే
నిజంగా నేను ఒక మాట చెప్తాను, క్రైస్తవులకి మరణం అంటే భయం ఉండకూడదు. క్రైస్తవులకి మరణం అంటే సంతోషకరమైనటువంటి విషయంగా భావించాలి. పౌలు గారు ఎన్ని విషయాలు చెప్పారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం అంతా అదే. ఈ గుడారంలో ఉండటం నాకు సంతోషమే, కానీ ఈ గుడారాన్ని విడిచి ప్రభు యొద్దకు వెళ్ళటం మరింత బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం. అంటే ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు 10,000, ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది 25,000. ఇప్పుడు లాభం కదా తనకి, లాభం. అంటే చచ్చిపోతే ఎవరన్నా లాభం అనుకుంటారా? చచ్చిపోతే ఎవరన్నా కీడు అనుకుంటారు, చచ్చిపోతే ఇంకోటి రకరకాలుగా అనుకుంటారు. కానీ చావు అయితే క్రైస్తవుడు ఏమన్నాడంటే లాభం అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి దానికంటే పరలోకానికి వెళ్తే ఈ యాత్ర ముగించుకుని నేను ప్రభు దగ్గరికి వెళ్తే నాకు ఇంకెంతో సంతోషం అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు మనం ధనాన్ని బట్టో, బంగారాన్ని బట్టో, లేకపోతే రోగాన్ని బట్టో, అప్పులను బట్టో భయపడతాం, లేకపోతే వాటిని బట్టి వీటిని బట్టి సంతోషించడం కాదు, కానీ దేవుణ్ణి బట్టి. ఏం వాక్యం చెప్తుంది? యెహోవాను సేవించండి భయభక్తులు కలిగి. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. సేవించడం అంటే ప్రేమించటం, ఆరాధించటం, ఏమండి, ఆయన మహిమపరచడం, ఆయన ఘనపరచటం. మనం దేవుణ్ణి సేవించే వాళ్ళమైతే దేవుణ్ణి ప్రేమిస్తాం. ఎవడన్నా 2 యజమానులకి దాసుడుగా ఉంటే దేవుడికైనా ఉండాలి, లేకపోతే సిరికైనా ఉండాలి. కాబట్టి ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. అలాగనే అట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకంలో ఉన్నదల్లా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఈ రోజున మనం వేటిని సేవిస్తున్నాం, వేటిని ఆరాధిస్తున్నాం? 128వ కీర్తన స్పష్టంగా చెప్తుంది, మొదటి వచనంలో తీనవసరం లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. ధన్యత అంటే అదొక సంతోషానికి గుర్తు. ధన్యత, భాగ్యము, అదొక ఉన్నతమైనటువంటి ఆనందానికి గుర్తు. ఎవరు నువ్వు ధన్యుడురా, నువ్వు గట్టెక్కేసేవరా, నువ్వు ధన్యుడు అయిపోయారా, నీ బతుకు లేకపోతే నీ జీవితం సార్థమై అంటారు. చూసారా? నువ్వు ధన్యుడు కావాలంటే దేవునికి భయం కలిగి జీవించాలి. దేవునికి భయపడిన వాడు ఏంటండి? పాపం చేయడంట. మనుషులకు భయపడిన వాడు ఏదో ఒక సమయంలో పాపం చేస్తాడంట. దేవునికి భయపడ్డాడు యోసేపు, పాపం చేశాడా? దేవునికి భయపడ్డాడు యోబు, పాపం చేశాడా? మనుషులకు భయపడేవాడు ఏదో ఒక టైంలో ఏదో సమయంలో పాపలో పడిపోతాడండి. కాబట్టి దేవునికి వాక్యం చెప్తుంది, మనుషులకు కాదు నువ్వు భయపడాల్సిందే, శరీరాన్ని చంపే వాళ్ళకి కాదు నువ్వు భయపడాల్సిందే. ఇదో 10వ వచనం చెప్తుంది, ఇదో 11వ వచనం, నువ్వు దేవునికి భయపడాలి, నువ్వు దేవునికి భక్తి చేయాలి. దేవుని యందు భయము భక్తి కలిగియుండుట జ్ఞానమునకు మూలము, జయ జీవిత పయనము. దేవుని యందు భయము భక్తి కలిగియుండుట జ్ఞానమునకు మూలము, జయ జీవిత పయనము. పరిశుద్ధత కలిగి నీవు జీవించిన చాలును, పరిశుద్ధత కలిగి నీవు జీవించిన చాలును. పరమ పదము చేర నీవు పిలువబడుట మేలో. ఉడునళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక, 3 నెలల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక. ఏముండాలండి మనకి? ముందు చూపు. ఈ భూమి మీద బ్రతికేటటువంటి ఈ 70 సంవత్సరాల జీవితానికి ముందు చూపు ఉందేమో గాని అటర్నల్ లైఫ్ అంటే నిత్యత్వాన్ని గురించినటువంటి విషయం పట్ల ముందు చూపు లేనే లేదు. ఎంతకాలం ఉంటాయి ఈ మేడమిద్దులు, ఎంతకాలం ఉంటాయి బంగారు, ఎంతకాలం ఉంటుంది ఆయుష్? 70 సంవత్సరాలు. మనం అనుకుంటున్నాం వయసు పెరుగుతుంది, కానీ నాకు అనిపిస్తుంది ఆయువు తరుగుతుంది అని. సంవత్సరాలు పెరుగుతున్నాయి, మన ఏజ్ కూడా పెరుగుతుంది, కానీ ఏం తగ్గిపోతుంది? మన ఆయువు తగ్గిపోతుంది. కానీ మరణం లేనటువంటిది దేవుని రాజ్యం. ఈ రాజులు భూపతులారా, ఏమంది ఇక్కడ? భూపతులారా, రాజులారా, వివేకులయుండుడి. ఏంటి వివేకం? ఏంటి జ్ఞానానికి మూలం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. ఈ రోజున భూపతులకి భూరాజులకు కూడా వివేకం లేదంట. నేనే అనుకుంటున్నారంట. నేనే అనుకున్నాడు ఒకడు. ఎవరు? నా జ్ఞానం కదా అనుకున్నాడు. ఎవరు? మేడ మీద నిలబడి నా జ్ఞానం ఇదంతా అనుకున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. మేడ మీద నిలబడి ఏమన్నాడు? ఇదంతా దేవుడు. అప్పుడు దేవుని స్వరం వచ్చింది, రాజా
గర్వపడ మాకు. నా జ్ఞానం నా అనుకున్నావు కదా, గర్వం, వెళ్ళిపోతావు, అడవుల పాలైపోతావు. పశువులు మేసే గడ్డి నువ్వు తింటావు. తన ప్రజలే తన తరిమేశారు. ఇప్పుడు కూడా భూపతులైనా భూరాజులైనా సర్వమానవాళి సర్వసాధారణమైన వ్యక్తులైనా మధ్యతరగతి వాళ్ళైనా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడే సర్వమై ఉన్నాడు. ఆయనకు మనం భయపడాలి, ఆయనకు మనం భక్తి చేయాలి, ఆయన్ని మనం సేవించాలి, ఆయన పట్ల ఆయన యందు మనం సంతోషించాలి. ఫిలిప్పి 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ప్రభువునందు. అసలు పదే పదే చెప్పారండి భక్తులు. ఈ లోకాన్ని బట్టి ఆనందిస్తున్నారా? బిడ్డలను బట్టి ఆనందిస్తున్నారా? కుటుంబాన్ని బట్టి ఆనందిస్తున్నారా? మనం దేన్ని బట్టి అయితే ఆనందిస్తున్నాం చూడండి, అది నిమిషాల్లో కనుమరుగైపోతుంది. ఒక్కొక్కసారి దేని మీద అయితే మనం ఆశ పెట్టుకుంటామో అదే దూరం అయిపోతుంది. చూడండి, ఇదిగో హెజ్కెలో నీ కంటికి ఇంపుగా ఉన్నదాన్ని క్షణంలో నీ ఎదురు తొలగిస్తాను. కాబట్టి మన కంటికి లోకంలో దేని మీద మనం ఆశ పెట్టుకోవడానికి వీల్లేదండి. నేను బలంగా ఒక మాట చెప్తున్నాను అనుభవపూర్వకంగా. ఒక సింగిల్ స్టేర్ నుంచి దూకేమనుకోండి, ఒక స్థాయిలో దెబ్బ తగులుద్ది. 2 స్టేర్ల నుంచి పడితే 3వ స్టేర్, 4వ స్టేర్, 5వ స్టేర్ అయితే అంటే ఎంత ఎత్తు నుంచి కింద పడితే అంత గట్టిగా దెబ్బ తగిలిద్ది. మనం ఎవరి మీదైతే ఎక్కువ ఆశలు పెట్టుకుంటామో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారి వల్లే మనకి ఎక్కువ గాయమవుతుంది. అవును కదండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఎవరిని కూడా మనం అమితంగా ప్రేమించడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 12వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. టైం అవుతుంది, ఈ మాట నేను మానుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుండి లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి ముద్దు పెట్టుకోకపోతే, లేని యెడల ముద్దు పెట్టుకోకపోతే త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. సంకీర్తనకు చప్పట్లు కొట్టనమ్మా, చక్కగా చదువుతుంది కదా, ఎంకరేజ్ చేద్దాం మరి కొంచెం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. కుమారుని ముద్దు పెట్టుకుని లేని యెడల ఆయన ఏం చేస్తాడంట? కోపించును. ఏం చేస్తాడంటే దేవుడు కోపిస్తాడు. మనం ముద్దు పెట్టుకోకపోతే త్రోవ తప్పి నశిస్తామంట. చాలా మంది గొడవ ఇదే. ఈ మధ్య నేను ఆయన గురించి ఎప్పుడు మాట్లాడలేదు. డిచ్కి ఏదో అంటారు కదా, ఆయన పేరు నాకు తెలియదు, రాధామోహన్ గారు అంటారు కదా, చాలా వ్యర్థ ప్రాలాపన పేల్తారు కదా. అనుభవం మాకు కొంచెం వయసులోకి వచ్చిన వారు కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి ఆయన మనం మర్యాదగానే మాట్లాడదాం. ఆయన ఏమంటారు, రాధామోహన్ గారు ఆయన గారు ఏమంటున్నారంటే, యేసు ప్రభు కూడా దేవుడు అంటే మాకు ఏ బాధ ఉండదు అన్నాడు ఆయన. యేసు ప్రభు కూడా దేవుడు అంటలేదంట, ఏసే దేవుడు అంటున్నామంట. ఏసే దేవుడు నమ్మకపోతే నరకానికి పోతున్నామంట. అందుకని ఆయనకి బాధ కలిగిందంట. ఫోన్లే, ఒక కోణంలో ఆలోచిస్తే ఆయన అనేది ఓకే. కానీ నేను ఒక మాట అడుగుతాను, అయ్యా మీ నాన్నగారు ఎవరంటే పలానా ఆయనండి, మన నాన్నండి, ఆయన కూడా మా నాన్నే అంటారు ఎవరన్నా? ఎలా ఉంటుందంటే, వాళ్ళు మతోన్మాదులు అడిగే ప్రశ్న ఏంటంటే, నేను కూడా దేవుణ్ణి అంటే మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం. కానీ యేసు ప్రభు అలా అనలేదుగా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే, నా ద్వారా తప్ప ఎవడును, అది వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేనే అంటాడేంటి ఆయన? అందుకే మాకు యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు. మేము ఎంతో మందిని దేవుళ్ళుగా భావిస్తున్నాం. నేను కూడా అంటే మేము కూడా ఆయన పూజించేవాళ్ళం అని అంటారు. సరే, వాళ్ళ జ్ఞానం అంతవరకే. నేను వాళ్ళని విమర్శించట్లేదు, కానీ వారిని ప్రేమిస్తున్నాను. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చును గాక. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. ఎవరి కుమారుడు? యాలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం. మీకు అర్థమైపోయింది కుమారుడు అంటే. ఇప్పుడు ఈ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అనే కుమారుణ్ణి, దేవుణ్ణి ఇప్పుడు మనం ముద్దు పెట్టుకోవాలి. ముద్దు గురించిన కొన్ని విషయాలు మాట్లాడదాం. ఎందుకో నాకు ఏ సందర్భం అయితే నేను వివరించాలనుకుంటున్నానో ఆ సందర్భానికి సంబంధించిన కొన్ని వీడియోలు అంటంతటా అవి వచ్చేస్తాయండి ఒక్కోసారి. నిజంగా ఇది చాలా లోతైన విషయం అండి. మైండ్లో ఏదో ఉంటుందో ఫోన్లో అది వచ్చేస్తుందండి. నిజమే, ఈ చిప్పు పెడతారు, రాని దినంలో వస్తుంది, 666 అనేది వస్తుంది. మైండ్లో ఏదో ఉంటే ఫోన్లో అది వచ్చేస్తుందండి. మీరు ఏదైనా హెల్త్ గురించి ఆలోచించండి, అది వచ్చేస్తుంది. ఏదైనా ఇంటి గురించి ఆలోచించండి, వచ్చేస్తుంది. మన చేతుల్లో ఉన్న వస్తువే మన మైండ్లో ఉన్నదాన్ని తీసుకొచ్చేస్తుంది మన ముందుకి. ఈ వచ్చినాన్ని ఎలా వివరించాలా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోయిన వారమే ధ్యానించాను, వారం రోజులు కూడా తలపోసుకుంటూ ఉంటా. ఈరోజు ఒక వీడియో ప్రత్యక్షమైంది. జెర్మియా గారు, దైవజనులు తెల్లబట్టలు వేసుకుంటారు, తెలుసు కదా పెద్దలు.
అభిషేక్తులు మంచి మాట చెప్పారు ముద్దు గురించి. ఆ మాటలు వినగానే అబ్బా నా కోసం బలి వచ్చేసింది వీడియో అని అనుకున్నా. దేవునికి స్తోత్రం కలిగిందా. భౌతికంగా ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఇది ఆత్మీయంగా చెప్పబడిన మాట. ముద్దు అనేటువంటి మాటని భౌతికంగా కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలు చెప్పి నేను ఈ వచ్చిన తర్వాత వివరిస్తాను. అత్తారింటికి వెళ్ళేటటువంటి కుమార్తెకి తండ్రి నుదుట ముద్దులు పెడతాడంట. ఎందుకని? అమ్మా, నువ్వు వెళ్తున్నటువంటి అత్తవారింట్లో ఎప్పుడు కూడా మర్యాదగా నడుచుకోవాలి. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఇదిగో నేను తలెత్తుకునేలాగా నువ్వు ఆ ఇంట్లో ఉండాలి అని నుదుటి మీద ముద్దు పెడతాడంట. తండ్రి నుదుటి మీద ఎందుకు ముద్దు పెడతాడు? తన తండ్రి తలెత్తుకునేలాగా ఉండాలి. అమ్మా, నేను తలెత్తుకునేలాగా నువ్వు నీ అత్తగారింట్లో ప్రవర్తించాలని నుదుటి మీద ముద్దు పెట్టి పంపిస్తాడంట అత్తగారింటికి. మరి తల్లి ఏం చేస్తుంది? బొగ్గ మీద ముద్దు పెట్టిద్దంట. ఎందుకని? అమ్మా, నువ్వు నీ అత్తగారింట్లో ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి రా తల్లి అని, చిరునవ్వుతో నీ అత్తగారింట్లో ఉండాలి. నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా చిరునవ్వుతోనే నువ్వు నాకు ఎదురు రావాలి అని బొగ్గు మీద ముద్దు పెట్టి పంపిస్తుందంట తల్లి. మరి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత భర్త కూడా ముద్దు పెడతాడు కదండి. మరి భర్త పెదాల మీద ముద్దు పెడతాడు కదా. దానిని గురించిన అంటే దానిది పవిత్రతకి సాదృశ్యమే, అపవిత్రంగా మనం చూడకూడదండి. భర్త పెట్టిన ముద్దుకి మంచి అర్థాన్ని చెప్పారండి. భర్త ఎందుకని పెదాల మీద ముద్దు పెడతాడంటే, తన భార్యతో అంటాడంట, ఇదిగో ఒక్కొక్కసారి నీకు కడుపు నిండా నేను తిండి పెట్టవచ్చు, ఒకవేళ ఆకలి దప్పులతో నువ్వు ఉండొచ్చు. ఒక్కొక్కసారి నా తల్లి నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు. ఇదిగో ఒకవేళ ఆడబడుచులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అలాగే నా తమ్ముళ్ళు, మరుదుళ్ళు, వీళ్ళ ద్వారా ఇలాంటి వ్యతిరేకతలు నీకు ఈ ఇంట్లో కలగొచ్చు. ఈ ఇంట్లో నీకు కడుపు నిండా సమృద్ధి ఉన్నా, ఒకవేళ ఆకలితో ఉన్నా, ఇంట్లో ప్రేమ ఉన్నా, వ్యతిరేకత వచ్చినా, ఇదిగో నీ పెదాల వెంబడి నోటి మాటను బయటకు రానివద్దు అని పెడతాడంట. అంటే ఇల్లు గుట్టు ఇల్లాలు అంతేనా, ఇల్లిరుకు ఇల్లాలు గుట్టు అంటారు కదా, దానికి సంబంధించిందంట అది. అబ్బా, మాటలో వినగానే నాకు భలే సంతోషం అయిందండి. తండ్రి పెట్టే ముద్దుకి అర్థం ఉంది, తల్లి పెట్టే ముద్దుకి అర్థం ఉంది, భర్త పెట్టే ముద్దుకు కూడా అర్థం. ఈరోజు ఎంతమంది అండి భార్య ప్రేమకు లోబడి ఇంట్లో ఉన్న విషయాలను బయట వాళ్ళకి చెప్పకుండా ఎంతమంది ఇల్లాలు తన ఇంటి విషయాలని గుట్టు రట్టు చేయకుండా ఉంటున్నారు. ఒకవేళ గుట్టు రట్టు చేయకుండా ఉంటే వాళ్ళు నిజంగా తన భర్తని ప్రేమిస్తున్నారు. 6 రోజులు తెచ్చాడు, 8 రోజులు తేలా, ఇక అయిపోయింది, కొంప కొల్లేరు. ఏనాడు తెచ్చావు, ఏనాడు తెచ్చావు, తెచ్చిన రోజులన్నీ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి సరే, ఇక్కడ మనం ఆత్మీయమైనటువంటి ముద్దులకు వచ్చేద్దాం. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో కూడా కొన్ని సందర్భాలు ముద్దు అనేటటువంటి మాటని ఎందుకు ఎక్కడ పెడతారో కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలం బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అదుగో అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద నిన్ను అధిపతిగా నియమించున్నాడని చెప్పి ఎలాగూ సెలవిచ్చింది. ఇప్పుడు సమూయేలు ప్రవక్త రాజుగా సౌలుని అభిషేకించి అతనికి ఏం పెట్టాడండి? ముద్దు పెట్టాడు. ఏంటి అక్కడ దానికి అర్థం ఏంటి అంటే, రాజుగా అధికారిగా అతన్ని ఎన్నిక చేసిన దానికి గుర్తుగా సూచనగా ముద్దు పెట్టడం జరిగింది. రాజుని సహజంగా ఏం చేస్తారండి? ముద్దు పెట్టుకుంటారు. ఒక రాజు అంతఃపురంలోనికి ఎవరైనా మరొక రాజులు వచ్చినప్పుడు కూడా, లేకపోతే మరొక అధికారులు వచ్చినప్పుడు కూడా రాజు చేయి తీసుకుని ఏం చేస్తారు? ముద్దు పెడతారు. మీకు అర్థం కావాలంటే సినిమా చూడడం వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి భాష అంటే మన అందరికి పిచ్చే కదా. అప్పుడు భాష సినిమా చూసినప్పుడు భాష స్టైల్గా అరుణాచలం గారు కుర్చీలో కూర్చుంటే రౌడీలు వచ్చి ఆయన చేతిని తీసుకుని ముద్దెట్టుకుంటారు కదా. సినిమాలో కూడా ఇచ్చారు ఈ సిచ్యువేషన్. అంటే దాని అర్థం ఏంటి? భాష, ఇదిగో నీ కింద మేము ఉంటాం, నీ అధికారం కింద మేము ఉంటాం, నువ్వు చెప్పినట్టు మేము చేస్తాం, నీకు మేము లోపడతాం అని అంటున్నారు అక్కడ ఉన్న కొండలు అందరూ కూడా. సినిమాలోంచి కూడా మీకు ఉదాహరణ ఇచ్చా, బైబిల్లోంచి కూడా మీకు ఉదాహరణ ఇచ్చా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ముద్దు మరొక్క దానికి కూడా, రాజ్యాధికారానికి కాదు, ఆరాధనకు కూడా గుర్తండి. ఒకటి అధికారానికి, 2 ఆరాధనకు కూడా గుర్తు. ఇది ఎక్కడుంది? రాజుల మొదటి గ్రంథం 19:18. రాజుల మొదటి గ్రంథం 19:18. అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. అంటే కొంతమంది బయలుకి ఏం చేశారంట? మోకాళ్ళు వేశారంట. బయలుకి ఏం చేశారంట? ముద్దు పెట్టుకున్నారంట. బయలు అనే మాటకి యజమానుడు అని అర్థం.
అది ఒక దేవత, బయలుదేవత. అంటే 301 పేజీ 19వ అధ్యాయం ఏమండి 18వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమండి, ఇది ఆరాధనకు గుర్తు. బయలుని కొంతమంది ఆరాధిస్తున్నారంట. బయలుకు మోకాళ్ళు వేశారు, బయలు ముద్దు పెట్టుకున్నారంటే దాని అర్థం బయలును ఆరాధిస్తున్నారు. అంటే ముద్దు అధికారానికి, ముద్దు ఆరాధనకి గుర్తు. మరొక వచనం చూద్దాం. హోషేయ గ్రంథం 13:2. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం, దానియేలు పక్కనే ఉంటుంది. హోషేయ గ్రంథం 13:2 వచనం. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు, అదంతా పనివారు చేయు పనియే. ఒక విగ్రహం ఉందంటే అది వెండితో చేసినా, బంగారంతో చేసినా, ఇనుముతో చేసినా, కర్రతో చేసినా అది విగ్రహమే. అది ఒక పనివాడు చేసిన పని. వాటికి బలులు అర్పించేవారు దూడలను ముద్దు పెట్టుకునుడని చెప్పుదురు. ఏం చేస్తున్నారండి? దూడలను ముద్దు పెట్టుకున్నారంట. దూడ బొమ్మ ఉందండి, దూడ దేవుడా? కాదు కదా. అందుకనే రోమపత్రికలో ఎలాగూ రాయబడింది. నేను నాగరాజు గారి ఇంట్లో చెప్పాను ఈ మాట. దేవుని యొక్క మహిమా స్వరూపమును చతుష్పాద జంతువుల ఎక్కువ, పురుగుల ఎక్కువ ప్రతిమా స్వరూపంగా మార్చారు. దూడను ముద్దెట్టుకుంటాం ఏంటి? మోషే కొండెక్కాడండి, ఇశ్రాయేలీయులందరికీ కలవరం వచ్చేసింది. ఏమయ్యాడో మాకు తెలియదు మోషే అనేవాడు. ఇప్పుడు మా ముందు నడుచుటకు మాకు దేవుడు కావాలి, మాకు దేవుని చేయి. దీన్ని దేవుని చేతం ఏంటంటే వాళ్ళ పోరు పడలేక చంపేస్తారేమని భయం వేసి మీ బంగారం అంతా తీసేయండి అంటే ముక్కులు, చెవులు మొత్తం మెల్ల ఇచ్చేశారు. ఆ బంగారం అంతా అగ్నిలో వేసాడు. అగ్నిలో వేసిన తర్వాత ఇదిగో పోత బొమ్మని చెక్కాడు. అక్కడ ఉంటుంది పోత బొమ్మని చేస్తే ఆ విగ్రహానికి ఏమని పేరెట్టాడు తెలిసింది అక్కడ అహరోను? ఇదిగో యెహోవాకి పండగ. నిర్గమాకాండం 32వ అధ్యాయం ఉంటుంది ఈ స్టోరీ, తినక్కర్లేదు కానీ ఇదిగో యెహోవాకి పండగ. అక్కడ ఉన్నదేమో దూడ, కానీ పేరేంటి? యెహోవాకి పండగ. దూడ బొమ్మకి ముద్దెట్టుకున్నారు. ఇక్కడ మీకు హోషేయ గ్రంథంలో మీకు ఇచ్చినటువంటి రిఫరెన్స్ ఆధారంగా దూడలని ముద్దు పెట్టుకుంటాం అంటే దాని అర్థం ఏంటంటే ఆరాధనకు గుర్తు. కొంతమంది అజ్ఞానులు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా దూడ బొమ్మ, ఒక ప్రతిమకి, ఒక విగ్రహానికి ఆరాధన చేశారు, దాన్ని ముద్దు పెట్టుకున్నారు. మనం ముద్దు పెట్టుకోవాల్సిన విగ్రహాన్ని కాదు, మనం ముద్దు పెట్టుకోవాల్సిన ప్రతిమని కాదు, మనం ముద్దు పెట్టుకోవాల్సింది ఒక పనివాడు చేసినటువంటి చేతి పనికి కాదు, మనం ముద్దు పెట్టుకోవాల్సింది సర్వాధికారము కలిగిన క్రీస్తు ప్రభువు ద్వారా మనం ముద్దు పెట్టుకోవాలి. ఆయన్ని ముద్దు పెట్టుకోవడం ద్వారా ఆయన అధికారానికి మనం ఒప్పుకున్న వాళ్ళం అవుతాం. ఆయన ఆరాధించేటటువంటి స్థితికి గుర్తు. ఆయన్ని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపగించును. యెహోవా చూడండి, ఆయన కోపమని మద్యపు త్రుక్కునని ఇంతకుముందు మీకు ఇచ్చిన ప్రకటన గ్రంథం 19వ ఉంది కదండి. ఆయన కోపం రగులుకుంటే మామూలుగా ఉండదండి. అంత్య దినాల్లో భయంకరమైనటువంటి స్థితిగతులు మనం చూడబోతున్నాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. ఇక్కడ జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏం చేశారు? మత్తయి సువార్త 2వ అధ్యాయం. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లిను మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఎవరిని పూజించారు? ఆయన్ని పూజించారు. మనం పూజించాల్సింది ఆయన్ని. పసిబాలుడుగా ఆయన ఈ భూమి మీదకి అరుదించారండి. మానవతారిగా ఈ భూమి మీద ఆయన పుట్టారండి. కాబట్టి గమనించాలి, ఆయన్ని ముద్దు పెట్టుకుని మరలా మూలవాక్యంలోకి వచ్చేద్దాం. ఆయన కోపము త్వరగా రగులుకును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఆయన కోపించును. ముద్దు పెట్టుకుని ఆయన ఆరాధించాలి. ఆయన అధికారానికి మనం రావాలి, ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. అట్టి కృప, అట్టి జ్ఞానం దేవుడు మనకి అనుగ్రహించును గాక. మరొక మాట చెప్పాలండోయ్, మరొక మాట చెప్పాలి. జ్ఞాపకం వచ్చింది. నయోమిని ఓర్ప ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకుని ఏం చేసింది? తిరిగి వెళ్ళిపోయింది. నెంబర్ 1 ఓర్ప నయోమి. నయోమి అనే మాటకు అర్థం ఏంటండి? మధురం. జుంటెతైన దారుల కంటే మధురమైంది ఏంటండి? వాక్యం. ఈరోజు చాలా మంది వాక్యాన్ని ముద్దెట్టుకునండి, అయ్యా నువ్వు దేవుడివి, అయ్యా నువ్వు ఆరాధకుడివి, అయ్యా నువ్వు పూజార్హుడివి అని చెప్పి మళ్ళీ లోకంలోకి వెళ్ళి ఏం చేస్తున్నారండి? లోకలు కలిసిపోతున్నారండి. వార్ప పెట్టిన ముద్దు కాదని మనం పెట్టాల్సింది. ఇంకొక ముద్దు పెట్టాడండి ఒక ఆయన, ఇస్కరియోతు యోధా గారు. యేసుక్రీస్తు ప్రభుల వారికి శుభం అని చెప్పాడండి. శుభం అని చెప్తున్నాడే కానీ కడుపు అంతా కుళ్ళే, ధనాపేక్ష, దానిపించి కీడు పని చేస్తూ యేసయ్యను అప్పగించేస్తూ శుభం పలుకుతున్నాడు. చాలా మంది మనకి నోటుతో నీకు అంతా మంచిగా జరుగుద్ది అంటారు, కానీ హృదయం నిండా కీడే. కాబట్టి గమనించాలి, ఇస్కరియోతు యోధా యేసయ్యను ముద్దు పెట్టుకున్నాడు, అది అప్పగించే ముద్దు. ఏమండి, ఓర్ప నయోమిని ముద్దు పెట్టుకుంది, అది లోకానికి తిరిగి వెళ్ళిపోయే ముద్దు. ఇశ్రాయేలీయులు ముద్దు పెట్టుకున్నారు, దూడలను ముద్దు పెట్టుకున్నారు.
మనం దూడకు కాదు ముద్దు పెట్టాల్సింది, వర్పాలంటి ముద్దు కాదు మనం పెట్టాల్సింది, ఇస్కరియోతు యూదా లాంటి ముద్దు కాదు మనం పెట్టాల్సింది. మనం ముద్దు పెట్టుకోవాలి. ఇదిగో జ్ఞానులు ఆయన్ని ఆరాధించారంట, ఆయన్ని ముద్దు పెట్టుకున్నారు. జ్ఞానులు ఆయన్ని ముద్దు పెట్టుకున్నట్టే అక్కడ అర్థం. ఆయన్ని ఆరాధించారంటే, ఆయన పూజించారంటే ఆయన్ని ముద్దు పెట్టుకున్నారని అర్థం. జ్ఞానులు కాబట్టి ఆ పని చేశారు. మీరు కూడా జ్ఞానులని నేను భావిస్తున్నాను. యూట్యూబ్ ద్వారా వీక్షించేవారే కావచ్చు, ఈ మాటలు వింటున్న వాళ్ళే కావచ్చు, మీరు జ్ఞానం కలిగిన వారైతే ఆయన్ని ముద్దు పెట్టుకుంటారు, అజ్ఞానులైతే దూడను ముద్దు పెట్టుకుంటారు. చలలో ఉంచండి, ప్రార్థన చేసి ముగించేస్తాను, సమయమైంది గనక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, దయగలిగిన దేవా, ఈరోజు కీర్తన 2వ కీర్తన 7వ వచనం నుంచి 12వ వచనం దాకా ఒక్కొక్క వచనంలో ఉన్నటువంటి విషయాలను మేము గ్రహించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. బిడ్డలందరూ కూడా ఎంతో శ్రద్ధతో విన్నారు, శ్రద్ధ భయభక్తులు కలిగి ఇంతకాలం ప్రభు ఇంత సమయం అయ్యా నీ సన్నిధిలో కేటాయించారు. అయ్యా, నడిపించబడిన బిడ్డలందరిని బట్టి సంతోషిస్తున్నాను. దైవజనుని మాటకు విధేయత చూపించి ఇది ఉపవాస ప్రార్థనలు నేను గడపడం ద్వారా నా కుటుంబానికి దీవెనని ఎవరైతే నీ సన్నిధిలో అడుగు పెట్టారో అయ్యా, నీ బిడ్డల కుటుంబాలను దీవించాను. అలాగే విన్న వాక్యం ద్వారా కొన్ని సత్యాలను నీ బిడ్డలు తెలుసుకున్నారు. నిజమే, 2వ కీర్తనలో అయ్యా క్రీస్తుని గురించిన భవిష్యత్ వాక్కులు మరి ఏ విధంగా రాయబడ్డాయో, అవి ఎక్కడ నెరవేర్చబడ్డాయో, ఏ సందర్భంలో వాటిని భక్తులు ఎత్తిపెట్టి రాశారో, ఆ విషయాలన్నింటినీ కూడా మేము గ్రహించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభు. చదువు మట్టుకు చదువుచున్నామే కానీ అయ్యా గ్రహించలేనటువంటి స్థితిలో మేము ఉంటున్నాం. ఇకనైనా ప్రభు మేము అలా ఉండకూడదు తండ్రి. ఇదిగో వీటిని చదువువాడును, చదివి వీటిని గ్రహించువాడును, వీటిని అనుసరించి నడుచుకునేవాడును ధన్యుడని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం రాయబడింది ప్రభు. మేమందరం చదివేవారు మాత్రమే కాదు ప్రభు, గ్రహించేవారు కూడా ఉండాలి. మా జీవితానికి అన్వయించుకోవాలి. అయ్యా, మా జీవితంలో అయ్యా నీ వాక్యమును బట్టి మేము వెంబడించాలి. రూత్ అయితే నయోమిను హత్తుకుంది, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, అయ్యా అమ్మా చావు తప్ప నేను నన్ను వేరేది చేయలేదని పలికింది. అయ్యా, ఆ రూతు వలె మేము ఉండాలి ప్రభు. అందుకనే రూతు జీవము కలిగిన దేవుణ్ణి సేవించింది కాబట్టి, దేవుణ్ణి వెంబడించింది కాబట్టి, దేవుణ్ణి ఆరాధించింది కాబట్టి రూతును గురించి ఇదిగో పరలోక రాజ్య సంబంధమైనటువంటి నిత్యరాజ్యంలో చేర్చడానికి అవకాశమైంది. ఇది క్రీస్తు రాజ్య వంశాలలో చేర్చబడింది. మత్తయి సువార్తలోనే కానీ క్రీస్తు వంశాలలో చేర్చబడింది ప్రభువా. అయ్యా, నీకు పూర్వీకురాలైంది ప్రభు, నీకు తల్లయింది ప్రభువా. చేసే ఎంత గొప్ప సంగతి ప్రభువా. ఈరోజు మేము కూడా క్రీస్తు రాజ్యంలో చేర్చబడాలంటే, జీవగ్రంథంలో మా పేరు రాయబడాలంటే, ఇదిగో తిరిగి వెళ్ళిపోయిన వార్ప పేరు రాయబడలేదు క్రొత్త నిబంధన గ్రంథంలో. రూతు గారి పేరు క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డానికి గల కారణం ఆమె నిన్ను ముద్దు పెట్టుకుందయ్యా, నిన్ను వెంబడించిందయ్యా. ఈరోజు ముద్దు పెట్టుకున్నామే కానీ మాలో చాలా మంది వార్ప లాంటి ముద్దే పెట్టుకున్నాం ప్రభు, ఇస్కరియోతు యూదా లాంటి ముద్దే పెట్టుకున్నాం ప్రభు. అయ్యా, మమ్మల్ని క్షమించండి తండ్రి. పైపై నోటి ముద్దులతో కూడినటువంటి స్థితిగతులు మాల జీవితంలో ఉండటానికి వెళ్ళలేదు ప్రభు. పైకి భక్తి వేషం, హృదయంలో మోసపూరితమైనటువంటి స్థితిగతులు భక్తి జీవితం మాకు వద్దు ప్రభు. ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభు. పవిత్రమైన ముద్దు పెట్టుకునే వారికి మేము ఉండటానికి సహాయం చేయండి అయ్యా. దూడలకు కాదు ప్రభు, ఈ లోక సంబంధమైన వారికి కాదు ప్రభు, నిన్నే సేవించాలి, నిన్నే ఆరాధించాలి, నిన్నే పూజించాలి ప్రభు. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీవు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు ప్రభు. అయ్యా, నీవే సర్వాంతర్యామి అని మేము నమ్ముతున్నాం ప్రభు, నమ్మి ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇంతవరకు ప్రకటించిన వాక్య భాగం అయ్యా మా అందరి హృదయాలలో తండ్రి మంచి పంటను పడిన విత్తనముగా 30దంతులుగా 60దంతులుగా 100ంతలుగాను ఫలించుటకు సహాయం చేయమని, చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించమని, అభిషేకించమని, బలపరచమని. ఇదిగోనే వచ్చే శనివారానికి మరలా మేము నూతన సంవత్సరాలు అడుగుపెట్టే పరిస్థితి ప్రభు. అయ్యా, మరి డిసెంబర్ ఆఖరి దినాల్లో ఎన్నో దుర్వార్తలు మేము వింటున్నాం ప్రభు. ఇది నిన్నగాక మన ప్రభు 25వ తారీఖు ఉదయం బెంగళూరులో ఆ బస్సు మరలా యాక్సిడెంట్ అయ్యి ఎంతో మంది సజీవ దహనం అయిపోయారు ప్రభు. ఈ సంవత్సరంలో ఎన్నడూ విననటువంటి వార్తలు ప్రభు. ఈ బస్సులు తగలబడిపోవటం భయంకరమైనటువంటి విషాదకరమైన సంగతి ప్రభు. ఒక్కరు చనిపోయారంటే ఎన్ని కుటుంబాలు. ఇది ఒక వ్యక్తి అయితే 8 గంటలకే మద్యం తాగి బండ్ల మీదకు దూసుకుపోవటం వల్ల 14 సంవత్సరాల బాలుడు చనిపోయాడు ప్రభు. ఎంత విషాదకరమైన సంగతి ప్రభు. మద్యపానాసక్తులు, ఇదిగో మరి బైక్స్ రైడింగ్ వల్ల అనేక మంది ఈరోజు మరి ఈ డిసెంబర్ ఆఖరి దినాల్లో భయంకరమైన దుర్వార్తలు మేము వినకూడదు ప్రభు. వాళ్ళకు జ్ఞానం దయచేయండి ప్రభు, గ్రహింపు దయచేయండి ప్రభు. వాళ్ళ తల్లిదండ్రులని, వారి భార్య బిడ్డలను, వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని అయ్యా బుద్ధి జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి సహాయం చేయండి ప్రభు. వ్యర్థమైన పనులు, వ్యర్థమైన క్రియలు చేసేవారు ఉంచొద్దు ప్రభు. యవనస్తులు మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటాయా అయ్యా. మేమందరం నూతన సంవత్సరాలు అడుగు పెట్టాలి ప్రభు. నీ కృప ద్వారా మేము అడుగు పెట్టాలి తండ్రి. అయ్యా, సహాయం చేయండి. నూతన దీవెనలతో, నూతన ఆశీర్వాదాలతో మేము అడుగు పెట్టాలయ్యా. అటు కృప మాకు దయచేయండి.
విన్న వాక్యమును బట్టి మీ బిడ్డలందరికీ దీవెన దయచేయండి. వీటిని విన్నవాడును వాటిని గైకుని నడుచుకుని వాడిని ధన్యుడైన వాక్యం సెలవిచ్చినట్లుగా చేరువచ్చిన ఆత్మీయ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను ప్రభా. ఇంకా అనేక మంది రావాల్సిన వారు ఉన్నారు ప్రభా, వాళ్ళకు కూడా గ్రహింపు దయచేయండి. నీ సన్నిధిని అంటి పెట్టుకునే వారు ఉంటాయని సహాయం చేయండి. నీ సన్నిధి పట్ల భయభక్తులు కలిగి ఉంటాయని సహాయం చేయండి. నీ సన్నిధిలో నాటబడిన ఒలివ మొక్క వలె ఉండడానికి సహాయం చేయండి. నేనైతే జీవము కలిగిన దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను అంటున్నాడు భక్తుడు. ఈ రోజున ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయి. రోడ్ల పక్కన గంజాయి మొక్కల్లా దురదగొండి చెట్లా ఉండకూడదు ప్రభా. నీ మందిరంలోనికి వచ్చి ఒలివ మొక్కలా మేము ఉండాలి ప్రభా. అటు కృప నాకు, నా కుటుంబానికి, నా ఆత్మ బిడ్డలందరికీ దయచేయమని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి ప్రతి వారికి దయచేయమని, మాటలు ఎవరైతే విన్నారో వాళ్ళ సత్యాన్ని తెలుసుకుని సత్యానికి లోబడ్డానికి సహాయం చేయమని, అయ్యా సత్యం వారిని స్వతంత్రులుగా చేయడానికి సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మికైన సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును, వాక్యంని తమ హృదయాలను సరిచేసుకున్న వారికి, సకల కొడి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.